పునర్నియామకం పైన కేసీఆర్ని అడగండి. ఇల్లు సజ్జనారు, విజయ్ కుమార్, ఏసీపీలందరూ ఈ సిట్ అంతా కూడా ప్రభాకర్ రావుని ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్వశ్చన్ చేస్తున్నది. ఇవాళ 26 26 ఇవాళ టుడే లాస్ట్ డేట్ ఆయన కస్టడీకి. మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరుగుద్దో చూడాలి. మళ్ళీ ఆయన్ని సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది ఆయన కేసులో. మరి ఈయనని మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటామని పిటిషన్ వేస్తారా, లేదు నేను విచారణకు సహకరిస్తలేడు, అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని పిటిషన్ వేస్తారా, లేదు మరి వీళ్ళ అభ్యర్థనని కోర్టు స్వీకరిస్తుందా, ఏం జరుగుద్ది అన్నది చూడాలి. మొత్తానికి ఇవాళ ఆయన కేసు మళ్ళీ విచారణకు రాబోతున్నది. నిన్నటితో ప్రభాకర్ రావు విచారణ లాస్ట్ అనమాట. అయితే నిన్న జరిగిన విచారణలో ఏమైందట అంటే, నా పునర్నియామకం పైన కేసీఆర్ని అడగండి అన్నాడట. అంటే ఈయన దాదాపుగా 10-12 ఏళ్ళుగా రిటైర్ అయిపోయిన తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కింద కేసీఆర్ పెట్టుకున్నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా. సో మరి అడిగిరట, మరి ఎందుకు నీకు ఇన్నిసార్లు ఈయన ఎక్స్టెన్షన్ ఇచ్చిందంటే ఆయన్ని అడుక్కోపోరి, నన్ను ఎందుకు అడుగుతున్నాడట. ఎందుకంటే నియమించింది ఆయన కదా. హరీష్ రావుకు మావోయిస్టులతో ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకే తరచుగా ఆయన్ను సంప్రదించా. అంటే పదే ఎందుకు హరీష్ రావును కలిసినాం, ఎందుకు హరీష్ రావుతో మాట్లాడినాం అంటే ఆయనకి మావోయిస్టులతో ప్రాణహాని ఉంది. ఎక్కడుంది మావోయిస్టులు ఎక్కడ మాట్లాడారు? 10 ఏళ్ళుగా ధరణి వచ్చినప్పుడు మాట్లాడిరా, కాళేశ్వరం మీద మాట్లాడిరా, ఏ రోజు ఏం మావోయిస్టులు ఏం మాట్లాడలేదే. మేము అదే కదా క్వశ్చన్ చేసింది. ఎక్కడ పోయిర్రు అన్నలు అని జనమంతా అడుగుతున్నప్పుడు 10 ఏళ్ళుగా అరే ఎక్కడ పోయిర్రా ఇల్లు ఒక్క లెటర్ వస్తలేదని అడిగింది కదా. మరి హరీష్ రావుకు ప్రాణహాని ఉందని మరి మీకెట తెలిసిందో. సిట్ ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానాలు. మరో 3 నిందితులను వేరువేరుగా విచారించి వాంగ్మూలాల నమోదు. సిట్తో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ. ప్రముఖులకు నోటీసుల అంశంపైన చర్చ. మరి ఎవరికి నోటీసులు ఇస్తారు? నాకు ఈ వార్త చదవాలని కూడా అనిపిస్తలేదండి. మొన్న ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత నాకు ఈ వార్త చదవాలి అన్న ఇది కూడా వస్తలేదు. ఏమన్నాడు ముఖ్యమంత్రి? కేసీఆర్ని అరెస్ట్ చేయడం అంత దండగ వ్యవహారం ఇంకొకటి లేదు అన్నాడు. ఆయనను ఒకవేళ జైల్లో పెట్టినా ఖర్చు దండగా, తిండి ఖర్చు దండగా అన్నాడు. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే. ఫామ్ హౌస్లో ఆయన ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న పోలీసులు నా వాళ్ళే, జైల్లో ఉన్న గవర్నమెంట్ పోలీసులే ఉంటారు, పెద్ద తేడా ఏం అనే రీతిలో మాట్లాడిండు. ఇక వీళ్ళు కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా, కేసీఆర్ విచారణకు వచ్చినా ముఖ్యమంత్రి తేల్చేస్తున్నాడు ముందుగా ఆయన్ని మేము అరెస్ట్ చెయ్యము అని. ఈ పాయింట్ ఎందుకు అర్థం అవ్వట్లేదు ఎవరికి? ఈ పాయింట్ మీద డిస్కషన్ ఎందుకు పెడతలేరు పబ్లిక్లో? రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఓపెన్గా చెప్తున్నాడు, మేము కేసీఆర్ని అరెస్ట్ చెయ్యము అని. మరి ఈ విచారణ దేనికి? నోటీసులు దేనికి? అందుకే నాకు ఇది చదవడానికి కూడా ఇబ్బంది అనిపిస్తున్నది. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయిన తర్వాత విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విచారణ కూడా పెద్ద బోగస్, అంతే కదా దాని ఉద్దేశం. రేవంత్ రెడ్డి అనాల్సి ఉండే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, తప్పు చేసిన వాడు అరెస్ట్ అవుతాడు, ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది అని చెప్పాలా. కానీ చెప్పట్లే, మేము అరెస్ట్ చేయమని తేల్చేసిండు. ఇక నువ్వు కేసీఆర్కి ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ పోయి ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలని చర్చ పెడితే ఏం ఉపయోగం? ముఖ్యమంత్రి వాళ్ళు తేల్చేసిండు కదా. ఇగో వారం రోజులుగా సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులు కీలక సమీక్ష నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిట్ చీఫ్ సజ్జనార్తో పాటు సభ్యులతో సమీక్షించారు. దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖులకు నోటీసుల అంశం చర్చకొచ్చింది. మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఉద్యోగ విరమణ అనంతరం నా పునర్నియామకంపై నన్నెందుకు అడుగుతారు? ఆ విషయం కేసీఆర్ని అడగండి అని ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కస్టోడియల్ ఇంట్రాగేషన్ చివరి రోజైన గురువారం సిట్ పలు కోణాల్లో ఆయన్ను విచారించింది. హరీష్ రావుకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు మాత్రమే ఆయనతో తరచుగా సంప్రదింపులు జరిపాం తప్ప వేరే ఉద్దేశం లేదని విచారణలో ప్రభాకర్ రావు చెప్పినట్టుగా సమాచారం. ప్రభాకర్ రావు ఉద్యోగ విరమణ అనంతరం ఆయన్ని తిరిగి నియమించడంలోనే మతలబు ఉందని విశ్వసిస్తున్న సిట్ ఆ కోణంలోనే విచారణ జరుపుతోంది. ప్రభాకర్ రావును 2 విడతలుగా కొనసాగించడంతో పాటు ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ స్థానంలో కూడా కూర్చోబెట్టడం వెనుక దురుద్దేశం ఉందని సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు పునర్నియామకానికి సంబంధించిన నోట్ ఫైల్స్ను పరిశీలించి ఇప్పటికే వివరాలు సేకరించిందట. ఈ ఓపెన్ సీక్రెట్ అండి, ఇదేం పెద్ద ఇది కాదు. ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
ఒకటి ఇక్కడ ఫోన్లు ట్యాప్ జరగలేదని 100% జరిగింది. ప్రభాకర్ రావే కాదు, ప్రభాకర్ రావుకి ముందు అరెస్ట్ అయిన ప్రణీత్ రావు దగ్గర నుంచి, తిరుపతన్న దగ్గర నుంచి, భుజంగరావు దగ్గర నుంచి, వాడు ఓఎస్డి రాధాకిషన్ రావు వరకు ఓపెన్గా వాళ్ళు రిమాండ్ కేసు డైరీలోనే చెప్పారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా, కేసీఆర్ చెప్పినట్టు మేము చేసినామని. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు అంటోడు సమాచారం కేసీఆర్ నుంచి తీసుకొచ్చి ఏం చేయాలి అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పని అంతా కూడా రాధాకిషన్ రావుకి అప్పచెప్పారు కదా. ఇప్పుడు ఇవాళ వీళ్ళు మాకు తెలియదు అని అంటుండొచ్చు, కానీ జరిగింది వాస్తవమే, చేసింది వాస్తవమే. ఇప్పుడు ఏమి చేయకపోతే వీళ్ళు మొత్తం సిస్టమ్స్, హార్డ్ డిస్క్లు అన్నీ తీసుకుపోయి మూసీలు ఎందుకు ఎత్తేసి వస్తారండి? చెప్పండి ఒకసారి. అండ్ ఇంకొకటి, ఫామ్ హౌస్ కొనుగోలు కేసులో, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వీళ్ళు అడ్డంగా దొరికిపోయినారు ఆల్రెడీ. కేసీఆర్కి నోటీసులు ఇవ్వాలంటే దాంట్లో ఇవ్వండి. మీకు ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఫోన్ సంభాషణలు మొత్తం మీడియా ముందు మీరు ప్రదర్శించారు. హైకోర్టు జడ్జిలకి, సుప్రీంకోర్టు జడ్జిలకి, మీడియాకి మీరందరూ పంపించారు. ఎవరు? కేసీఆర్ని అడగండి మీరు నోటీస్ ఇచ్చి, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ డేటా అని. ఎవరు అడిగిరు కదా ఫోన్ ట్యాపింగ్ మీద ఏంటంటే ఇక గిదే, ఇంతకుమించి ఏం లేదు ఇందులో ఏదో జరుగుతుందని నేను అనుకుంటలేను. అన్ని కేసుల్లో వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయినారు. వెరీ క్లియర్. కలిసి కూర్చొని డిసైడ్ చేసుకున్నారు. ప్రెస్ మీట్లల్లో మాట్లాడేది అంత బోగస్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక్కసారి గమనించండి. నిన్న బీఆర్ఎస్ పార్టీ దాంట్లో నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టిండి. ఎవరైనా బీఆర్ఎస్ లీడర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఈ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఒక ఆయన కనిపిస్తాడు. ఎవరైనా ఈయన ఎవరైనా మర్రి జనార్దన్ రెడ్డి అని ఈయన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే, రైట్? ఈయన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే. ఈయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో. గీడ మనం పీవీ ఎక్స్ప్రెస్ హైవే, ఆ 11 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళేది, అది దిగగానే రైట్ సైడ్లో ప్రెస్టేజ్ పేరుతో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఇందులో ఈయన వాటాదారుడే. ఇప్పుడు గవర్నమెంట్ ఎవడుంది? రేవంత్ రెడ్డి ఉంది. ఆ ప్రెస్టేజ్ అనేది ఈ కంపెనీ ఎక్కడ మన అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన చెరువును మొత్తం కబ్జా చేసి చెరువులోకి చొచ్చుకెళ్ళింది మొత్తం. మరి ఈయన గట్టిగా మాట్లాడుతుంది, మరి రేవంత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవచ్చుగా. ఈయన ఒక్క దాంట్లోనే లేడిన, ఇంకా చాలా ఉన్నాయి. గోపనపల్లిలో వెంకటేష్, సురేష్ బాబు కబ్జా చేసిన భూముల పక్కన ఈయనకు సంబంధించిన ఇంకో కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా కబ్జా పెట్టింది. ఇట్లా ఎన్నో దాంట్లో ఈయన ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. కానీ గవర్నమెంట్ మరి ఈయనది కాదు కదా, ఈయన క్వశ్చన్ చేస్తుంది కదా, మరి ఈయన మీద యాక్షన్ తీసుకోవచ్చుగా, ఈయన కంపెనీ మీద యాక్షన్ తీసుకోవచ్చుగా. వీళ్ళందరూ కలిసే ఉంటారు. మళ్ళీ ఈ ప్రెస్ మీట్ అయిపోయి వీళ్ళు మాట్లాడుకుంటారు. అన్న రేవంత్ అన్న ఎట్లా మాట్లాడి, నేను ఎలా మంచిగా మాట్లాడాను, నువ్వు గదేదో పాయింట్ చెప్పినావు, అది మాట్లాడుకుంటే బాగుండేదే, పోనీ ఏముంది. ఇట్లా ఉంటాయి వీళ్ళ డిస్కషన్స్. అంటే నేను వీళ్ళిద్దరే అనట్లే, ఏ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య చర్చ జరిగినా ఇట్లనే ఉంటుంది. ప్రెస్ మీట్ల ముందు మాట్లాడేదాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు అన్న ఒక లైన్ వాళ్ళకు ఉంటుంది. అంటే ప్రెస్ మీట్లలో మాట్లాడేది వాళ్ళ కండువా కప్పుకొని వాళ్ళు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు అట్లనే మాట్లాడతారు. పార్టీ పరంగా మేము ఇట్లనే మాట్లాడతాం అంటే మేము ఇట్లనే తిడతాం, మీరు అట్లనే తిడతారు, ఆయన అట్లనే తిడతాడు, ఆ పార్టీ అయినా. సో కాబట్టి మళ్ళీ ఈ ప్రెస్ మీట్లు అయిపోయి సాయంత్రం 5-6 తర్వాత మళ్ళీ అంతా ఒకటి దగ్గర కలుసుకుంటారు. కాబట్టి వాళ్ళకు క్లారిటీ ఉంది. ఎవరికి? లీడర్లకి. ఏం క్లారిటీ ఉంది? పార్టీ పరంగా పార్టీ ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసేటప్పుడు ఎవరి లైన్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. మనల్ని ఎంత తిట్టినా కూడా మనకు అది వర్తించదు అనే లైన్లో వాళ్ళు ఉంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నేను. అందుకే ఈ జరుగుతున్నటువంటి రాజకీయ వ్యభిచారాన్ని మనం పసిగట్టకపోతే భవిష్యత్ ప్రమాదమే. అంటే వీళ్ళంతా దొంగల్లాగా తయారయ్యారు వీళ్ళు. ఆల్ పార్టీస్లో ఉన్న దాదాపు ఏదో ఒక 5-10% ఏమున్నారో మంచోళ్ళు, కానీ ఏదో మంచి చేయాలని వచ్చి రాజకీయాల్లోకి వచ్చి అమ్మ ఏంద్రా ఈ పెంట అని అనుకొని అందులోనే పడిపోయి ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే, సైలెంట్గా ఉన్న వాళ్ళు ఇంకెంతమందో. ఇక మిగతా వాళ్ళంతా ఈ దోపిడీకి అలవాటు పడి పనిచేస్తున్న నాయకులే. ఇక పార్టీ లైన్లో కొట్టుకపోతా ఉన్నారు అట్లా.